హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ కీలక సమాచారం అయితే అందించిందండి. భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి హిందూ మహాసముద్రంలో అలజడి అయితే నెలకొంది. దానికి ఐఓన్ అనే పేరు అయితే పెట్టారండి. సముద్రంలో అల్లకల్లోలంగా అయితే ఉంది. ఐఓన్ తుఫాన్ ముప్పు ఏపీ తెలంగాణకు పొంచి ఉన్నట్లు ఐఎండీ బిగ్ అలర్ట్ అయితే చేసిందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనాలను మించి ఒక తుఫాను హిందూ మహాసముద్రంలో అయితే పుట్టిందండి. దానికి పేరు వచ్చి ఐఓన్ అనేసి పెట్టేశారు. మొన్న ఆవర్తనంగా ఉన్న ఆ తుఫాను నిన్న అల్పపీడనంగా మారింది. ఇవాళ తుఫానుగా అయితే మారింది. ప్రస్తుతం దాని వేగం గంటకు 75 కిలోమీటర్లుగా అయితే ఉందండి. ఇది మధ్యస్థాయి తుఫానుగా అంచనా అయితే వేశారు. ఈ తుఫాను భూమధ్య రేఖ వైపు వెళ్తుందనే అంచనా అయితే ఉంది. అలా కాకుండా దిశ మార్చుకుంటే అప్పుడు భారత్ వైపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు అయితే బయలుదేరాయి. అవి మంగళవారం నాటికి ఏపీ తెలంగాణకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాటి వల్ల ఇప్పటికే బంగాళాఖాతంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆ మేఘాలు తెలుగు రాష్ట్రాలకు వస్తే వాతావరణం చల్లబడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్లుగా అయితే ఉంది. గాలులన్నీ ఐఓన్ తుఫాను వైపు వెళ్తున్నాయి. ఏపీలో గాలి వేగం గంటకు 17 కిలోమీటర్లుగా అయితే ఉంది. ఇంకా తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్లుగా అయితే ఉందండి. ఐఓన్ వల్ల గాలుల కదలిక అయితే పెరిగింది. అదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం అయితే పెరిగింది. దీనివల్ల మరో 2 రోజుల్లో ఒకవేళ తుఫాను ఇటు పక్కకు గాన మనకి మళ్ళీతే డెఫినెట్గా వర్షం వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ 2 రోజుల నుంచి కాస్త చల్ల గాలులు అయితే వీస్తూ ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. దీన్ని బట్టి చూస్తే మరో 2 రోజుల్లో ఈ తుఫాన్ ప్రభావం మన ఏపీకి అలాగే తెలంగాణకు కూడా తెలంగాణ పైన కూడా ప్రభావం చూపే విధంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.